హైవర్స్ ఈరోజు ఒక్కసారిగా భారతదేశం ఉలిక్కిపడింది. తెలుగు యొక్క కీర్తి థు అని ఊసేలా చేసింది. బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి, కాశీ. అక్కడ మన భారతదేశంలో భాషలకు సంబంధించి సెపరేట్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. అక్కడ మన తెలుగు నేర్చుకునే వాళ్ళు ఉంటారు. తెలుగు సంబంధించిన డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ హెడ్ అన్నట్టు రామచంద్రమూర్తి ఉన్నారు. ఈ రామచంద్రమూర్తి కన్నా ముందు వెంకటేశ్వరుడు ఒక అతను చేశాడు. ఈ వెంకటేశ్వరుల గతంలో వచ్చేసి అనంతపురం యూనివర్సిటీలో చేస్తున్నాడు, తర్వాత ద్రావిడ యూనివర్సిటీ ఎక్కడ ఇంకోటి చేస్తున్నాడు, ఈ వారణాసి యూనివర్సిటీలో చేశాడు. ఇతనే చిలకలూరిపేట మండలం. ఈ రామచంద్రమూర్తికి ఇతనికి ఏదో చిన్నపాటి గొడవలట. ఈ రామచంద్రమూర్తిని కనుక అడ్డు తొలగిస్తే ఎగైనా అక్కడ తెలుగు డిపార్ట్మెంట్కి హెడ్గా మరల ఈ వెంకటేశ్వరుని నియమించే అవకాశం ఉందట. దాంతో స్కెచ్ చేశాడు. ఈ వెంకటేశ్వరులకి గతంలో పరిచయం ఉన్నటువంటి ఒక స్కాలర్, పిహెచ్డి పర్సన్ పేరు వచ్చేసి భాస్కర్. ఈ భాస్కర్ తెలంగాణ వ్యక్తి. వీరికి తెలిసిన వాడు కాసింబాబు, ఇతను మైసూరులో ఉంటాడు. వాడు వీరిని పిలిపించారు. అరే ఆ రామచంద్రమూర్తిని చంపేయాలరా. అప్పుడు నాకు మరలా హెచ్ఓడి పోస్ట్ వచ్చారు తెలుగుకి. దాన్ని ఎవరు ఏంటి, ప్రమోద్, ప్రద్యుమ్న, ఇంకా ఉన్నారు 4-5 ఉన్నారు. సో ఇక్కడ సుపారి అన్నప్పుడు ప్రమోద్ అనేవాడు ఎక్స్పర్ట్. వాడికి అప్పచెప్పారు. జూలై 25న రెక్కి నిర్వహించారు. జూలై 28న ఈయన రామచంద్రమూర్తి ఆయన బండి మీద వెళ్తుంటే వెనకాల నుంచి వచ్చి బిర్లా హాస్టల్, బిర్లా యూనివర్సిటీలో బిర్లా అనే పేరు మీద ఒక బిల్డింగ్ లాంటిది, ఆ బిర్లా బిల్డింగ్ గుద్దేశారు. గుద్దిన తర్వాత మనిషి కింద పడగానే ఘోరాతి ఘోరంగా కొడతాం చేశారు. చేతులు ఆల్మోస్ట్ ఇరిగిపోయినాయి. రామచంద్రమూర్తి పెద్ద ఆయన పాపం, తెలుగు ప్రొఫెసర్, బెనారస్ హిందూ యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అయినటువంటి రామచంద్రమూర్తి ఘోరాతి ఘోరం కొట్టేశారు. ఇక వాళ్ళు వచ్చేటప్పటికి పారిపోతున్న మూమెంట్లో పోస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వెతుకుంటూ వెళ్తే చివరికి ప్రమోద్ అనేవాడు దొరికాడు. ఎలా తప్పిపోదనుకున్న మూమెంట్లో గన్ను ఫైర్ చేయబోతే కాల్చారు పోలీసులు. వాడు కాలు మీద వాడు దొరికాడు. వాడిని విచారణ చేసి తెలిసింది ఏంటిది, భాస్కర్ అండ్ కాసిం భాయ్ వీళ్ళు వాడికి సుపారీ ఇచ్చారు, మాట్లాడుకున్నారు. ఇంకా క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే ఒక్కొక్కడు దొరుకుతా పోతున్నారు. అప్పుడు తెలిసింది ఏంటంటే అమ్మ జీవితం, వెంకటేశ్వరులు అంతకుముందు ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో తెలుగు డిపార్ట్మెంట్ హెడ్గా ఆయన ఆచార్యుడు ప్రొఫెసర్, అతను రామచంద్రమూర్తిని సంబంధం చెప్పేసి ప్లాన్ ఇచ్చాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, మనిషి దొరకలేదు. బట్ ఫైనల్లీ తెలియదు ఏంటి, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో వారణాసిలో బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉన్నటువంటి మన తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అని రామచంద్రమూర్తిని చంపముని పురమాయించింది, చంపడానికి ట్రై చేయించింది ఎవరు ఏంటంటే ఇంకో తెలుగుడు వెంకటేశ్వరుడు. ఈడు ఆచార్యుడే, ఈడు అనకూడదు కానీ తప్పు కదా, ఆచార్య పదవి కదా, ఏదో ప్రొఫెసరే. ఏంటంటే ఎంత దారుణం అసలు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దిక్కుమైన అసూయ, ద్వేషాలు, పగలు మన తెలుగులుగా ఉంటాయంటే ఇదిగో ఇదే. దండం పెడతాను రా బాబు. ఏడెటు అలాగే చచ్చాం, బయట కూడా అంత దారుణంగా ఉంటారా పాపాత్మలా. ఈ వెంకటేశ్వరుడు అయితే దొరకలా. పాప రామచంద్రమూర్తి గారికి తీవ్ర గాయాలని, బట్ సాగు మంచి బయటపడ్డాడు. బట్ చేతులు మాత్రం మరి చాలా దారుణంగా పరిస్థితి ఉందంట.